జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ దిశగా ప్రయాణం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. తెలుగు నూతన సంవత్సర పరాభవ నవ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంద్రకిలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ సన్నిధిలో వేడుకలు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని రీహాబిలిటేషన్ సెంటర్ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్. ఏపీలో దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి బస్టాండ్ నుండి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బస్సులో ప్రయాణించారు. మంగళగిరి నుండి పెనుమాక వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర దివ్యాంగులతో కలిసి నేతల ప్రయాణం కొనసాగింది. ఈ సందర్భంగా దివ్యాంగులతో నేతలు సరదాగా సంభాషించారు. వారి బాగోగులు, వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. నేతలు డాన్ బాస్కో స్కూల్, డోలాస్ నగర్, ప్రకాష్ నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక బస్ స్టాండ్ కు చేరుకున్నారు. పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్ధిదారులు తరలివచ్చారు. ఉగాది పండుగ సందర్భంగా దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చిన ఈ కానుకతో సుమారు 12.76 లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు. అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సాధికారతకు కొత్త శక్తినిచ్చేందుకు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ప్రగతి దిశగా పయనించేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. దివ్యాంగ శక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు నారా లోకేష్తో కలిసి మంగళగిరిలో ప్రారంభించిన అనంతరం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సిటీ టెర్మినల్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ టి సాయి చరణ్ తేజ, బస్టాండ్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సిహెచ్ సూర్య పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ శక్తి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారు లాంచ్ చేశారు. అదే వారంగా మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అలాగే అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులందరూ మమేకమై కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడలో కూడా మనం పిఎన్జి మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్లో నుంచి ఇక్కడ ఏదైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళకి దాని గురించి అవగాహన కల్పించి, సో వాళ్ళకి ఏదైతే 0 టికెట్స్ ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదే ప్రకారంగా ఈరోజు చూడడానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ ఎంతో సంతృప్తి, హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక్లూడ్ డిలక్స్ బస్సెస్లో కూడా, అలాగే లగ్జరీ బస్సెస్లో కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ట్రావెల్ చేయవచ్చు. సో ఎవరికైతే ఇంతకుముందు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, కేవలం కంపల్సరీ 100% ఉండాలి, కొన్ని కేటగిరీకి మాత్రం ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్, లేదా ఓన్లీ 50% ఉంటుందో అవన్నీ తీసేసి ఇప్పుడు అన్ని రకాలుగా యాజ్ పర్ ది డిజబిలిటీ యాక్ట్ ప్రకారంగా వచ్చే 14 రకాల డిజబిలిటీ అందరికీ కూడా ఫ్రీ బస్ కార్యక్రమం చేయడం ఇది ఎంతో ఆనందదాయకము. దీని ద్వారా ఆ వీకర్ సెక్షన్ అయితే ఉందో, ఆ వల్నరబుల్ గ్రూప్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళలో ఎంతో చైతన్యం ఉంటుంది, ఎక్కడో వెళ్ళాలి, ఏదో పని చేయాలని తపన వాళ్ళకు ఉంటుంది. ఆర్థిక సంబంధం లేకపోవడం వల్ల, లేదా ఈ బస్సు ఛార్జెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కడో ఒక చోట వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్కరితో, అంటే మేము సమానంగా ఎదుగుతాము, సమానంగా పనిచేయగలము అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడానికి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. అలాగే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్
ఏదైతే ఉద్దేశాలతో మనం ముందుకు వెళ్తున్నామో అది కూడా సాధించడానికి ఈ ఒక కార్యక్రమం ఈ పథకం దోహదపడుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పనిచేయాలి. తెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ సన్నిధిలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మార్చి 19, 2026 గురువారం నాడు ఉగాది వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొండపై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ పర్వదినం సందర్భంగా అమ్మవారికి తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించనున్నారు. అనంతరం వేద పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం జరగనుంది. కొత్త ఏడాదిలో భక్తులకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ముఖ్యంగా వసంతోత్సవాల ముగింపును పురస్కరించుకుని నిర్వహించే వెండి రథోత్సవం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందుకోసం ఆలయ సిబ్బంది ఇప్పటికే వెండి రథాన్ని శుద్ధి చేసి మెరుగులు దిద్దే పనుల్ని పూర్తి చేశారు. అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాలంకార భూషితంగా వెండి రథంపై అధిష్ఠింపజేసి ఇంద్రకీలాద్రి మాడవీధిలో వైభవంగా ఊరేగించనున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దేవస్థానం వారు ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు మరియు ప్రసాద వితరణలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలను చేపట్టారు. భద్రతా పరంగా పోలీసు విభాగం కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది. మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసి యువతను సన్మార్గంలో నడిపించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ లీగల్ చీఫ్ ఐజీపీ శ్రీ ఆర్ఏ రవికృష్ణ ఐపీఎస్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని రీహాబిలిటేషన్ సెంటర్ను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో ముఖాముఖి మాట్లాడి వ్యసనాలను వదిలి ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రారంభించాలని వారికి ధైర్యం తెలిపారు. కట్టుదిట్టమైన నిఘా, కీలక ఆపరేషన్లు, రాష్ట్రంలో గంజాయి సాగును, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ విభాగం బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తుందని ఐజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్ బాబు, సైకియాట్రిస్ట్ వైద్యురాలు సామ్రాజ్యం, ఈగల్ సెట్ ప్రతినిధి రవీంద్ర, టాస్క్ ఫోర్స్ ఆర్ఏ నాగార్జున, ఎస్ఐ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాల్ని కప్పిపుచ్చి బయటపడేందుకు జగన్మోహన్ రెడ్డి, ఆయన బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. తాడపల్లి ప్యాలెస్ రాసిన స్క్రిప్ట్ని అవినాష్ రెడ్డి చదువుతున్నారని ఆమె విమర్శించారు. అందరికీ నమస్కారం అండి. అంతఃపుర రహస్యాన్ని దాచిపెట్టి వివేకానందరెడ్డి హత్య సంబంధించిన కేసు నుంచి బయటికి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ కో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంపీ పదవి కోసం సొంత బాబాయినే చంపిన దుర్మార్గులు ఇప్పుడు న్యాయం కోసం పోరాటం చేస్తున్న సునీతారెడ్డి గారి పైన కూడా కుట్రలు పన్నుతూ ఉన్నారు. అందులో భాగంగానే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని అవలంబిస్తూ అవినాష్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వివేకానందరెడ్డి హత్య చేసి ఆ రక్తపు మడుగుల మీద తొక్కుకుంటూ అవినాష్ రెడ్డి ఎంపీ సీటు నామినేషన్ వేశారు అని చెప్పి పులివెందుల ప్రజలే చెప్తా ఉన్నారు. ఇంకొక పక్క కడప ఎంపీ సీటు కోసమే బాబాయిని హత్య చేశారు అని చెప్పి స్వయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలైన షర్మిల సిబిఐకి వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. పవిత్రమైన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాజకీయ ప్రసంగం చేయడమే కాకుండా అందులోనూ పచ్చి అబద్ధాలు చెప్పిన సీఎం చంద్రబాబు మరోసారి ముస్లింలను దారుణంగా మోసం చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఫైరయ్యారు. అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోయినా అన్ని చేసినట్లు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పరిస్థితి ఉంది జరిగింది అని చెప్పడం. మేము మాత్రం పోలినాయుడు చెరువు గ్రామానికి సంబంధించిన పెద్ద రఫీ అతన్ని హత్య చేయడం ఏదైతే విజయవుతుంది మరి తర్వాత 2 సమర్థ పీఠ వేసి 334 మందికి
రెండు మొత్తంలో మైనార్టీల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లలో 24,304 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 13,239.49 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా మరి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరి అదేవిధంగా నాన్ డీబీటీ రాష్ట్ర అభివృద్ధి కాక పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఆలస్యమైనందుకు భరించండి. ఈ రోజున అందరూ చెప్పుకుంటారు పల్లమర్ర అయ్యేసి మీకు బోరు కొడతాం. ఒక 2 నిమిషాల్లో ఈ రోజున ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద సుమారు 98 మందికి పైగా 1,17,00,000 రూపాయలు విలువ కలిగిన డీడీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున మీ అందరికీ కూడా అత్యవసరమైన పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్కి ఖర్చులు మీరు అప్పులో సొంతలో తెచ్చి ఆ ట్రీట్మెంట్ చేసిన సందర్భంలో మీ కష్టాల్లో కొంతైనా పాలు పంచుకోవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 1995వ సంవత్సరం ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్ని రోజులుంటే అన్ని రోజులు కూడా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనే కార్యక్రమం ద్వారా అనేకమైన కుటుంబాలకు ఆసరాగా నిలబడిన సంగతి మీకు తెలియజెప్తున్నాను. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఈ సంవత్సరం 9 నెలల్లో అనేక పర్యాయాలు మన నియోజకవర్గంలో మూల కూడా ఇలాంటి సమావేశాలు పెట్టి ఇలాంటి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై కూటమి పార్టీ మాజీ కార్పొరేటర్స్ ఫైర్ అయ్యారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఉసిరవెల్లి రాజకీయాలు అలవాటేనని, వెల్లంపల్లి శ్రీనివాస్ మారని పార్టీ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈసారి మంత్రి కాదు కదా, కార్పొరేటర్ కూడా కాలేడని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన కార్యాలయం నందు కార్పొరేషన్ మాజీ కూటమి కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్పొరేటర్లుగా తమ పదవీకాలం ముగిసిందని, తమ బాధ్యతల్ని, ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడు ముందున్నామని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు మహాదేవ్ అప్పాజీరావు. 53వ డివిజన్ కార్పొరేటర్గా గెలిచాను. నేను గత 5 సంవత్సరాలుగా నాకు మా డివిజన్ ప్రజలు ఏదైతే అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని నేను మా డివిజన్ అభివృద్ధికి 100% కేటాయించాను. అలాగే ప్రతిరోజు కూడా డివిజన్లో వారానికి సుమారుగా 5 రోజులు ప్రతి వీధి కూడా తిరుగుతూ ప్రజలు నా చుట్టూ తిరగకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు ఏంటో తెలుసుకుంటూ ఆ పరిష్కారానికి కృషి చేయడానికి ఏంటంటే మొత్తం సమస్యలని పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందులో నేను 100% సఫలీకృతం అయ్యానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. మా డివిజన్లో ఒక్క సైకంవారి వీధి అనేది అక్కడ స్థానికులు అబ్జెక్షన్ చేయడం వల్ల ఆ ఒక్క రోడ్డే ఆగింది. అంతే తప్పితే ఇంకా డివిజన్లో ఏ సమస్య లేకుండా మొత్తం అన్ని సమస్యలు నేను మన విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సహకారంతో, అలాగే మా అధికారులు, మా కింద ఉన్న సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ సిబ్బంది కానీ అందరి యొక్క సహకారంతో డివిజన్. నమస్కారం. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషను మా పరిధి నిన్నటితో ముగించడం జరిగింది. నాకు ఓట్లేసి గెలిపించినటువంటి 49వ డివిజన్కి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా, నన్ను కులం చూడకుండా, మతం చూడకుండా గెలిపించినటువంటి 49వ డివిజన్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 5 ఏళ్లలో ఏ అవకతవకలకి పాల్పడకుండా ప్రజలకి
మెరుగైనటువంటి సేవలు అందించడం జరిగింది. ఈరోజు కూడా 49వ డివిజన్లో మళ్ళీ కూటమి కార్పొరేటర్గా మీరు వస్తేనే బాగుంటుంది, మీరు వస్తే మీ అందరం కూడా సహకరిస్తామని చెప్పి చెప్పుకుండే విధంగా పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి అందుబాటులో ఉండి అందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీజేపీలోకి వెళ్ళిపోయినటువంటి బుల్లా విజయ్ కుమార్ అని చెప్పని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున బ్యానర్ కట్టేటువంటి పరిస్థితుల్లో లేదు. వంటంలో పశ్చిమ నియోజకవర్గంలో బుల్లా విజయ్ కుమార్ అనేవాడు తప్ప జలీల్ ఖాన్ గారి మధ్యాహ్నం అండి. మరి ఈరోజు కార్పొరేషన్లో 18/3/2021 నుంచి 17/3/2026కి పూర్తిగా కాల పరిమితి కార్పొరేటర్గా పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఒకే మాట చెప్తా ఉన్నాం. ప్రతి డివిజన్లో కార్పొరేటర్లు తిరుగుతూ ఉంటారు, కూటమి కార్పొరేటర్లు. మీరు ఏ సమస్య వచ్చినా ఇదివరకు ఎట్లా చెప్పారు అట్లా చెప్పండి, మీ సమస్యను పరిష్కరించే దశగా ముందుకు తీసుకెళ్తారు. రెండోది ఏంటంటే, మీకు కార్పొరేటర్లు అందుబాటులో లేకపోతే పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ ఆఫీసు, ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మ గారి ఆఫీస్ ఉంది. లేకపోతే సర్కిల్ 3లో మరి గద్దె రామోహన్ ఆఫీస్ కూడా ఉంటాయని, అవసరమైతే అక్కడికి వెళ్తే ఎన్డీఏ కూటమి ప్రజల కోసం పుట్టినటువంటి ఎన్డీఏ కూటమి, ఇది ప్రజలకి దగ్గరగా ఉన్నటువంటి పార్టీలు మరి ఎన్డీఏ కూటమి అని చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా కూడా ఇవాళ కార్పొరేటర్గా నేను వంటల్లో మరి నేను గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత నేను పడ్డ ఇబ్బందులు మరి ఎందుకంటే అతను మంత్రి అయిన తర్వాత ఎవరి మీద టార్గెట్ పెట్టాలో, ఎవరి మీద ఫోకస్ పెట్టాలంటే గెలిచిన నేను ఎక్కడే కనపడుతున్నాను, ఎదురు బొదురు ఇల్లు కనపడుతున్నాను. నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇక రకరకాల ఇబ్బందులు అన్నీ చెప్పుకోవడం కూడా అనవసరం. ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని కార్పొరేటర్గా ఈరోజు ఎక్స్ కార్పొరేటర్ అయ్యాం. ముందుగా మమ్మల్ని నమ్మి సీట్ ఇచ్చి గెలిపించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ప్రజల సమస్యల కోసం మేము పార్టీలు మారడం కానీ వాళ్ళందరికీ ఎందుకంటే మేము ఒక మంచి చేస్తామని చెప్పి ముందుకొచ్చి ఆ రోజు గెలిపించారు మమ్మల్ని నమ్మి. మా కాల పరిమితి ఉన్నది, వాళ్ళందరికీ కూడా మంచి చేయాలనే దీని మీదే పార్టీలు మారడం కానీ అలాగే ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వచ్చాం. అలాగే 51వ డివిజన్లో మా డివిజన్ నుంచి మ్యాక్సిమం డెవలప్మెంట్స్ చేసుకుంటూ రోడ్లు కానీ అన్నీ చేసుకుంటూ వచ్చాం. కానీ చిన్న చిటికి పనులు అయితే పూర్తి కాలేదు. అది ఎందువలన అంటే కొండ ప్రాంతంలో చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితులు. డ్రైన్లు, మెట్లు అనేది చిన్న మెట్లు, చిన్న కాలువలు ఉండడం వల్ల, ఎందుకంటే కాలకృత్యాలు డైలీ చేయాల్సిన పరిస్థితుల్లో అక్కడ ఎంత చేసినా కానీ అది పోవడం అంటూ అలా జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్లేసుల్లో కొన్ని డెవలప్మెంట్స్ అనేది కొద్దిగా పూర్తి కాలేదు. అలాగే మా డివిజన్లో ఒక రిజర్వాయర్ అనేది వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వల్ల రిజర్వాయర్ కోసం ప్రయత్నించడం. రిజర్వాయర్ అయితే శాంక్షన్ అయింది, త్వరలోనే దాన్ని కూడా ఓపెనింగ్ శంకుస్థాపన కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. యాక్చువల్గా ఈ మధ్యలోనే పెట్టేయాలి, కానీ అది పెద్ద ప్రాజెక్ట్ అవ్వడం వల్ల అన్నిటికి కలిపి ఒకేసారి ఓపెన్ చేయాలనే, శంకుస్థాపన చేయాలనే దీని మీద లేట్ అవ్వడం జరిగింది. అలాగా నన్ను నమ్మి గెలిపించిన 51వ డివిజన్ ప్రజానికానికి అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. నన్ను నమ్మి ఆ రోజు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు. అలాగే మీ నమ్మకాన్ని ఏ రోజు కూడా నేను ఒమ్ము చేయలేదనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మరలా మీరందరూ నాకు అవకాశం ఇస్తారు. ఖచ్చితంగా మేము మళ్ళీ మీ ముందుకు వచ్చి సేవ చేసే కార్యక్రమం అయితే ముందుకుంటామని చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను మైలవరపు మాదిరి లావణ్య 45వ డివిజన్ కార్పొరేటర్గా చేస్తున్నాను. ఈ 2021 నుంచి 26 వరకు ప్రజలు ఏ రకంగా నాకు ఒక అవకాశం ఇచ్చి కార్పొరేటర్గా ఎన్నికల్లో నన్ను గెలిపించారో వాళ్ళకి కృతజ్ఞతగా వాళ్ళకి డివిజన్ యొక్క అభివృద్ధిని అయిపోయే పరిమిత కాలంలో వాళ్ళకి అందజేయడం అనేది జరిగింది. నాకు అప్పుడు ఈ రాజకీయాల్లోకి తీసుకొని వచ్చిన జలీల్ గారు కానీ ఎంపీ అప్పుడు
కేసినేని నాని గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఆ యొక్క సపోర్ట్ని ఇప్పుడు కూడా మాకు కొనసాగిస్తున్న మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి, కేసినేని చిన్ని గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అప్పుడు 15 సంవత్సరాల వరకు కూడా అక్కడ టీడీపీ జెండా ఎగరిన ఒక ప్రదేశంలోకి యూత్లోంచి తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టడం, రాజకీయ అవగాహన లేని వ్యక్తిని అవకాశం ఇచ్చి అక్కడ నిలబెట్టడం అనేది చేయడం జరిగింది. దాన్ని ఉపయోగించుకొని ప్రజలకు ఏ రకంగా అయితే సేవ చేయాలి, ప్రజలకి అప్పటి వరకు నాన్నగారు చేసిన అభివృద్ధి, ఒక అఫీషియల్ పదవి లేకుండా చేసిన అభివృద్ధిని అఫీషియల్ పదవిలో ఉండి నేను కొనసాగించడం జరిగింది. దానికి అవకాశం ఇచ్చిన ప్రజలకే కానివ్వండి, దానికి తోడ్పడిన కార్పొరేషన్ సిబ్బందులకి, కమిషనర్ గారికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అనేక ఇబ్బందులు అనేవి వస్తాయి అపోజిషన్ పార్టీలో ఉండి గెలిచినందుకు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, అప్పుడు అందరికి కూడా తెలిసిందే టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళడం. గత 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చడంలో కార్పొరేటర్ల కృషి ఎంతో ఉందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం అనేక కార్పొరేషన్లను కైవసం చేసుకున్నప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ పట్టును ఇంచు కూడా కదలపోలేకపోయిందంటే అది కార్పొరేటర్ల పట్టుదల, విశ్వసనీయత వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ కార్పొరేటర్ల 5 ఏళ్ల పదవీకాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చడంలో కార్పొరేటర్ల కృషి ఎంతో ఉందని కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈ రోజుతో విజయవాడ నగరపాలక సంస్థ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన ఏదైతే మా విజయవాడ నగరపాలక సంస్థ ఉందో కార్పొరేటర్లు కాల వ్యవధి పూర్తయింది కాబట్టి మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మేయర్ గారు ఆయన భాగ్యలక్ష్మి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడం, కార్పొరేటర్స్గా 19 మంది 22 మందిలో 19 మంది ఘన విజయం సాధించారు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధించి విజయవాడ వెస్ట్కి. దాంట్లో ఒక 7 వివిధ ప్రలోభాలకు కావచ్చు, స్వార్థానికి కావచ్చు, నమ్ముకున్న పార్టీని వెన్నుపోటు పొడిచి ఏదైతే సింబల్ ద్వారా గెలిచారో ఆ సింబల్ని మోసం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన 7 పక్కన పెడితే మిగతా 12 మంది కూడా రాష్ట్రంలో ఎన్నో కార్పొరేషన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకున్నప్పటికీ కూడా మా విజయవాడ నగరపాలక సంస్థ ఈరోజు మన విజయవాడ నగరం పశ్చిమ నియోజకవర్గంలో మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న కార్పొరేషన్ సందర్భంగా మా కార్పొరేటర్లందరికీ సన్మానం అన్నది చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈసారి కార్పొరేటర్లు మేము 5 ఏళ్ళు అనడం కన్నా 6 ఏళ్ళు అనడం అన్నది కరెక్ట్. ఎందుకంటే 2020 మార్చికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేమంతా మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు ప్రచారం మొదలుపెట్టుకున్న తర్వాత కరెక్ట్గా 2021 మార్చి వరకు కోవిడ్ వల్ల ఆగటం జరిగింది. ఏదైతే 1 ఇయర్ ఉందో ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆ డివిజన్లో పోటీ చేసే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆ సంవత్సరం మొత్తం ప్రజలకి కోవిడ్లో సేవ చేయాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. పూర్తి స్థాయిలో మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని రకాలుగా సేవ చేస్తూ ఆ 1 ఇయర్ కూడా మేము ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఎంత కోవిడ్ ఉన్నా కానీ ప్రతి ఒక్క కార్పొరేటర్ క్యాండిడేటు ఆ డివిజన్ కార్పొరేటర్ లాగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది కాబట్టి ఆ రకంగా మేము చేయాల్సి వచ్చింది. నమస్కారం. ఏ కార్పొరేటర్ టర్మ్కి కూడా దక్కనటువంటి గౌరవం ఈ టర్మ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా విజయవాడ వెస్ట్ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఇంకొకటి కూడా మరి అన్అఫీషియల్ కార్పొరేటర్స్గా మరి 20 నుంచి 21 వరకు కూడా మేము సేవలు అందించాము అని చెప్పగలగటం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ 6 సంవత్సరాలు కూడా మరి ఎంతో ఉన్నతంగా మరి ప్రజలకి సేవ చేయడానికి మరి ఇటు కార్పొరేషన్ ద్వారా మరి మేయర్ గారు, అధికారులు, అలాగే మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా డివిజన్లో దాదాపుగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎన్నో సంవత్సరాలుగా నోచుకోనటువంటి పనులను కూడా మరి మేము కంప్లీట్ చేయగలిగి ప్రజలకి అందుబాటులో ఉండి మరి మేము ఈ రోజున మరి ప్రజలందరి ఆశీస్సులతో ఈ యొక్క టర్మ్ని కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు
తనపై నమోదు చేసిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో తనపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపించారు. 7 ఏళ్లలోపు శిక్షలు పడే కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాల్సింది ఉండగా తనను 18 రోజులు సెంట్రల్ జైల్లో ఉంచారని అన్నారు. అలాంటి కేసుల్లో ముద్దాయిని తప్పనిసరిగా కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదని గత తీర్పులు చెబుతున్నప్పటికీ పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు. రాజకీయ ఒత్తిడితోనే తనపై ఈ విధంగా వ్యవహరించారని, చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టి రోజులు జైల్లో ఉంచారని విమర్శించారు. ఇది అంతా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సూచన మేరకే జరిగిందని అంబటి రాంబాబు ఆరోపించారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, చట్టాన్ని వారు పోలీసు వారు వ్యతిరేకించారు. న్యాయస్థానాల తీర్పుకు భిన్నంగా వ్యవహరించారు. హైకోర్టు వారు ఇచ్చినటువంటి సర్క్యులర్స్కు భిన్నంగా వ్యవహరించారు. ఎందుకు వ్యవహరించారు? ఇది తేలవలసిన అవసరం ఉందని ఉద్దేశంతోనే ఇవాళ హైకోర్టులో రిట్ ఫైల్ చేయటం జరిగింది. దీని మీద పూర్తి విచారణ చేయవలసినటువంటి బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది. దాని నుంచి ఏమి తీర్పులు వస్తాయో కూడా మనం చూస్తాం రాబోయే కాలంలో. ఇది ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, పోలీసు వారు పొలిటికల్ ఒత్తిడికి గురై నన్ను ఎక్కువ కాలం జైల్లో అట్టి పెట్టడం కోసం చిన్న కేసుల్లో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీన్ని సమాజం తెలుసుకోవాలి, న్యాయ నిపుణులు తెలుసుకోవాలి, ప్రపంచం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ లీగల్ బ్యాటిల్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకా రెండో అంశం ఏంటంటే, సరే పోలీసు వారు ఏదో రాజకీయ ఒత్తిళ్లకు లోనై నా మీద కోపంతో ఏ చంద్రబాబు నాయుడు గారో ఏ లోకేష్ గారో చెప్తే పోలీసు వారు నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా 7 years బిలో ఉన్న వాటికి రిమాండ్ ఇవ్వకూడదు. దర్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ లా ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ఇండియా. రిమాండ్కి పంపకూడదు, ఇమీడియట్గా నన్ను రిలీజ్ చేయాలి, రిమాండ్ రిజెక్ట్ చేయాలా. దట్ వాజ్ ఆర్గ్యూడ్ బిఫోర్ ది ల్యాండ్ మ్యాజిస్ట్రేట్స్, ల్యాండ్ జడ్జెస్. దురదృష్టవశాత్తు 7 సంవత్సరాలకు లోబడి శిక్ష పడేటటువంటి కేసుల్లో పోలీసు వారు ప్రొడ్యూస్ చేసిన గౌరవ కోర్టు వారు వాటిని రిజెక్ట్ చేయాలి, పూచీకత్తు మీద వదిలిపెట్టాలి. కానీ అలా జరగలేదు. ద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్, గౌరవ ఆఫీసర్సు రిమాండ్కి పంపారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇల్లీగల్. దే హ్యావ్ నాట్ అప్లైడ్ దేర్ మైండ్. ఇది జరగకూడదు. ఇలా జరిగితే ప్రజాస్వామ్యంలో చట్టం మీద విలువ పోతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్కి విలువ పోతుంది, సర్క్యులర్స్కి విలువ పోతుంది. అది నా బాధ తప్ప నన్ను ఏదో 18 రోజులు పెట్టారని కాదు. దాని మీద కూడా ఎందుకు చెప్తున్నా, దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ గారికి ఎవరైతే ద లెర్న్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ మైండ్ అప్లై చేయకోకుండా నన్ను రిమాండ్కు పంపారో, 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటటువంటి కేసుల్లో కూడా నన్ను రిమాండ్కు పంపారో, దాని మీద ఎంక్వైరీ చేసి తగిన యాక్షన్ తీసుకోవాల్సిందిగా రిజిస్ట్రార్ గారికి కూడా 2 రిప్రజెంటేషన్స్ ఇవాళ ఇవ్వటం జరిగింది. ఇది నా అరెస్ట్ మీద, నన్ను రిమాండ్కి పంపిన విధానం మీద ఐఎమ్ ఫైటింగ్ ఇన్ ది కోర్ట్. నా పార్టీ తరపున, నా లీగల్ సెల్ తరపున వారి సహాయ సహకారాలతో మనం న్యాయ పోరాటాన్ని చేయటంలో మొదటి అడుగు వేశానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంతే కాదు, ఇంకా చాలా విషయాల మీద న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒకటి ఇది. రెండవది ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు అందరూ ఈ నేపథ్యం అంతా తెలుసు, అందరికీ తెలుసు, కొట్టిన పిండి అయిపోయింది. చాలామంది పెద్దలు కూడా చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ దిశగా ప్రయాణం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. తెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ సన్నిధిలో వేడుకలు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని రీహాబిలిటేషన్ సెంటర్ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.